అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి అక్కడి భారతీయులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపించిన ట్రంప్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ను లక్ష్యంగా చేసుకున్నారు. H1B, F1 గ్రీన్ కార్డ్ పై అమెరికాలో ఉంటున్న భారతీయులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణ అడ్వైజరీ జారీ చేశారు. మరి అందులో ఏముంది? ట్రంప్ ప్రభుత్వం అక్కడి భారతీయుల్ని లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే అక్రమంగా వలస ఉంటున్న వారిని ప్రత్యేక విమానాల్లో వెనక్కి పంపించేసింది. ఇక ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్లను లక్ష్యంగా చేసుకుంది. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన వారికి అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు లక్షలాది మంది వలసదారుల్లో ముఖ్యంగా భారత సంతతి వారిలో గుబులు రేపుతున్నాయి. దీనికి అనుగుణంగానే గత కొన్ని వారాలుగా అమెరికా తమ వలస చట్టాలను మరింత కఠినతరం చేయడం వలసదారుల ఆందోళనను మరింత పెంచుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల యుఎస్ ఇమిగ్రేషన్ అటార్నీ అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. H1B, F1 గ్రీన్ కార్డు కలిగిన భారతీయులు ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాలని సూచించారు. వీరు అమెరికాలో ప్రవేశించి నిష్క్రమించే సమయంలో తనిఖీలు మరింత ఎక్కువగా ఉంటాయన్నారు. ప్రపంచంలోనే 43 దేశాలకు చెందిన ప్రజలు అమెరికాలోకి ప్రవేశించకుండా ఉండేందుకు వారి రాకను పరిమితం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసిన తర్వాత ఈ విధమైన తనిఖీలు ముమ్మరమయ్యాయి. అమెరికాలో చట్టాన్ని గౌరవిస్తూ పన్ను చెల్లించే భారతీయులకు ఎటువంటి ప్రయాణ నిషేధం, పరిమితులు లేనప్పటికీ వారు మరింత జాగ్రత్తగా ఉండాలని ఇమ్మిగ్రేషన్ అధికారులు సూచించారు. గత కొన్ని వారాలుగా ఎంట్రీ పోర్టులో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ముమ్మర తనిఖీల కారణంగా ప్రయాణికులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెరికాకు వెళ్లే వారి డాక్యుమెంటేషన్ పరిశీలన ఇప్పుడు పలు దశలుగా సాగుతుంది. దీంతో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. ఫలితంగా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి సమయాన్ని అధికారులు పొడిగిస్తున్నారు. గ్రీన్ కార్డ్, H1B, F1 వీసా హోల్డర్లు ప్రయాణ సమయంలో తమ చెక్ లిస్టును అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రీన్ కార్డ్, వీసా, రీఎంట్రీ పర్మిట్, ఎంప్లాయీ వెరిఫికేషన్ లెటర్, ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు, శాలరీ పే స్లిప్లు లాంటివి సరిచూసుకోవాలన్నారు. విద్యార్థులైతే సంబంధిత కాలేజ్, యూనివర్సిటీ ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ తో పాటు యుఎస్ బ్యాంకు ఖాతా వివరాలు వంటివి చూపించాలన్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు, అమెరికాకు వెళ్లాలనుకుంటున్న భారతీయులు ఇంకా ఎంత అలర్ట్ గా ఉండాలో తెలుసుకుందాం. అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సుకుమార్, అమెరికా వీసాలకి రోజు రోజుకు కష్టాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత వారం తీసుకున్న నిర్ణయం ప్రకారం కొత్తగా ఎవరైతే స్టూడెంట్స్ అదేవిధంగా H1B వీసా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి రాను వాళ్ళ వీసా అప్లికేషన్స్ రెన్యూవల్ చేసుకోవాలి అంటే కష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు 48 నెలలున్న కాలాన్ని ఏదైతే రెన్యూవల్ పీరియడ్ ఉందో దాన్ని 12 నెలలకి అంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం. అదే కాకుండా ఫస్ట్ టైం ఎవరైతే H2 వీసా అప్లై చేస్తారో వాళ్ళకి కంపల్సరీ ఇంటర్వ్యూ చేయడం కూడా నిర్ణయంలో భాగం కింద మనం చూడొచ్చు. అదే కాకుండా ఈ మధ్యకాలంలో జరిగిన స్కామ్స్ ఏవైతున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా దాదాపు 40 దేశాలని వీసాలు ఇవ్వము అంటూ బ్యాన్ చేయడం జరిగింది. ఇండియాకి అలాంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఇండియాలో ఏవైతే వీసా స్కామ్స్ జరుగుతున్నాయంటే గత వారంలో కూడా దాదాపు 31 మందిని అరెస్ట్ చేశారు ఢిల్లీలో. ఇలాంటి విషయాలన్నిటి పట్ల అక్కడున్న అటార్నీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటివరకు ఉన్న టైం లైన్స్ ఉన్నాయో అంటే వీసా అప్లై చేస్తే వచ్చే టైం లైన్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పొడిగిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కొత్తగా అక్కడ యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకోవాలన్న స్టూడెంట్స్ దగ్గర నుండి H1B వీసా హోల్డర్స్ యొక్క రెన్యూవల్స్ కావచ్చు ఇవన్నీ కూడా కష్టసాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంటే డిలేస్ ఉండే అవకాశాలు మనకి ఎక్కువ ఉన్నాయి. ఇవే కాకుండా అక్కడ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటే USCIS ఏదైతే ఉందో దాంట్లో కొత్తగా రిక్రూట్మెంట్స్ని కూడా ఫ్రీజ్ చేస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కొత్తగా ఆఫీసర్లు లేకపోవడం వల్ల ఇప్పటికే పేరుకుపోయిన అప్లికేషన్లన్నీ కూడా మరింత ప్రాసెస్కి సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొత్తగా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారంటే గ్రీన్ కార్డ్ ఒకసారి వస్తే పూర్తిగా వాళ్ళకి సిటిజన్షిప్ మాకు చాలా దగ్గరగా ఉన్నామని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ లాగా వాళ్ళ ఎగ్జిస్టింగ్ సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు వీటిని అన్నింటినీ లింక్ చేస్తూ అందులో ఏవైనా పొలిటికల్ సైడ్ కానీ లేకపోతే ఇలాంటి ఇతర దేశాలకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకుంటూ పోస్టులు చేయడం ఇలాంటి వాటిని కూడా చాలా కఠినంగా చూస్తున్న పరిస్థితి. ఇలా ఉంటే కనుక వాళ్ళ గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తాము అని కూడా ట్రంప్ సర్కార్ చాలా క్లియర్గా చెప్తుంది. సో ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అదేవిధంగా H1B అదేవిధంగా స్టూడెంట్ వీసా హోల్డర్స్ ఉన్నారో వీళ్ళు విదేశాలకు వెళ్ళాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ దేశంలోకి రావాలి అంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుందని చెప్పి అక్కడ అటార్నీస్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ సుకుమార్.